బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గ్రేటర్ హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్లు గుండె జబ్బుల బారిన పడే ప్రమాదంలో ఉన్నారని ఏఐజీ హాస్పిటల్ ప్రకటించింది. వరల్డ్ హార్ట్ హెల్త్ డే సందర్భంగా జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్లకు ఏఐజీ హాస్పిటల్ ఉచిత హార్ట్ హెల్త్ స్క్రీనింగ్ నిర్వహించింది. ఈ క్యాంపులో 654 మంది కార్మికులకు గుండె సంబంధిత పరీక్షలు, రక్త పరీక్షలు చేసింది. ప్రాథమిక పరీక్షల ప్రకారం టెస్టు చేయించుకున్న వారిలో 177 మందికి హైపర్ టెన్షన్ ఉన్నట్లుగా తేలింది. ఇక వీరికి గుండె జబ్బులు కూడా ఉన్నట్టుగా అనుమానించిన డాక్టర్లు మరిన్ని టెస్టులు చేయించుకోవాలని సూచించారు. డాక్టర్ల సూచన మేరకు ఈ 177 మందికి ఏఐజీలోనే ఇతర టెస్టులు చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఇందులో 58 మందికి గుండె జబ్బులు ఉన్నట్లుగా గుర్తించామని హాస్పిటల్ యాజమాన్యం వెల్లడించింది. మహిళా వర్కర్లలో 35% మంది రక్తహీనత, 22% మందికి షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయని తెలిపింది. వీరికి అవసరమైన మందులు అందజేశామని, జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్లు అందరికీ హెల్త్ చెకప్లు చేయించి అవసరమైన చికిత్స చేస్తామని హాస్పిటల్ చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి వెల్లడించారు. ఇక ఎక్కువ మంది కార్మికుల్లో గుండె జబ్బు ఉండడానికి గల కారణాలపై డాక్టర్లు ఆరా తీశారు. కార్మికుల ఆహారపు అలవాట్లు, వర్కింగ్ స్టైళ్లను పరిశీలించారు. ఎక్కువ మంది కార్మికులకు స్మోకింగ్ అలవాటు ఉన్నట్లుగా గుర్తించారు. కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉండే ఆహారం, రోడ్లపై అమ్మే ఫ్రైడ్ ఫుడ్స్ తినడం వంటివి దాదాపు అందరిలో కామన్ గా ఉన్న అలవాట్లుగా గుర్తించామని ఏఐజీ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ రాజు మీనన్ తెలిపారు.